'కృష్ణం వందే జగద్గురుంలో' ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. దశావతారాల గురించి రాసిన పాట. నాకు తెలిసి తెలుగు సినిమాకి ముందు లేదు, తర్వాత లేదు. నిజానికి అంత గొప్ప పాట అది. అవును. ఆ పాట కోసం సీతారామ శాస్త్రి గారు చాలా కష్టపడ్డారు. చాలా గొప్ప పాట. కానీ ఒక జాతీయ స్థాయిలో గుర్తింపబడవలసిన పాట ఆ స్థాయిలో ఎందుకు వెళ్ళలేకపోయిందంటే ఏమంటారు? అదృష్టం లేదండి జాతీయ అవార్డులకి. హ్మ్. సీతారామ శాస్త్రి గారిని సత్కరించిన అదృష్టం పాపం కలగలేదు దానికెందుకో ఆ మాట. అది. ఏంటినో ఇప్పుడు 'గమ్యంలో' ఎంతవరకు ఎందుకొరకు అనే పాట రాశారు. 'జగమంత కుటుంబం నాదని' పాట రాశారు. అవును. ఆయన ఫస్ట్ 'విధాత తలపం' దగ్గర నుంచి మన నై ఆహ్, ఆహ్, మన 96 మూవీ 'శర్వా' గారి సినిమా. అవునవును. హ్మ్. అందులో దాకా అసలు ఎంత అద్భుతంగా ఉండే. ఆ పాట చూస్తే ఆయన చెప్పుకుంటారని. నాకు ఎవ్వరు కంగారు పడద్దు నా గురించి. నా జర్నీ మీకు తెలీదు అని ఆయన రాసుకున్నట్టు ఉంటదండి. అంటే అవును. అన్నీ గొప్పది. అంటే ఎన్ని గొప్ప ప్రయోగాలు ఎన్నని. అప్పుడేంటంటే ఇప్పుడు ఐయామ్ హ్యాపీ దట్ ఇప్పుడు జాతీయ అవార్డులు మన తెలుగు ఫీల్డ్‌కి చాలా వస్తున్నాయి. మనం చూస్తున్నారు. మన సినిమాలు ఎంపికవుతున్నాయన్నమాట. ఒకప్పుడు ఆ ఆస్కారం లేకుండా పోయింది. జాతీయ అవార్డులకి తీరని లోటండి. ఇప్పుడు ఆస్కార్ వరకు వెళ్ళిపోతున్నాం కదా మనం. ఎగ్జాక్ట్‌లీ. అవును. యాహ్! హ్మ్. యాహ్! ఈ సినిమాలో ఒక టేక్ అవే ఉంటుంది. 'గమ్యం' చూసొచ్చిన తర్వాత అసలు పక్కోడు దొంగ, పోలీసు అని గాకుండా పక్కోడు కూడా మనిషే అని ఆలోచించాల్సిన ఆ విత్తనం అనేది నాటుతారు. ఈ సినిమాలో టేక్ అవే అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో ఒక ఒక రూటెడ్ ఎమోషన్స్ ఉంటాయండి. లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ పోరాటాలు చేస్తే ఒక మనిషి ఒక బంధనాలతో కట్టిన జెండా విడదీసిన తర్వాత రెపరెపలాడుతూ ఎగురుతుందండి. మనిషి గూడా అంతే. చాలా బంధనాలుంటాయి. కానీ ఒక అవకాశం వచ్చిద్ది. మొత్తం కట్లన్నీ తెగిపోతాయి. తెగిన తర్వాత తెగిన దాన్ని వృధా చేసుకోకూడదండి. తెగిన తర్వాత జెండాలా రెపరెపలాడాలన్నమాట. తనను మించి ఎదగాలి. ఆ గగనంలా ఎదిగిన మనిషిది ఈ లోకం అవుతుందన్నమాట. తన లోకం అయిద్ది. సో, ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది నీట్‌గుంది. నేను ప్రతి సినిమా తీసినప్పుడు ఒక మనకి ఒక ప్రశ్నొస్తదండి బయటకొచ్చిన తర్వాత. చాలా అందమైన ప్రశ్న. ఓ 2 రోజుల తర్వాత రావచ్చు, 2 నిమిషాల తర్వాత రావచ్చన్నమాట. ఇట్స్ అబౌట్ ద హ్యూమన్ థింగ్. ద ఎవల్యూషన్ ఆఫ్ ఒక పరిణామం. ఆ గొంగళి పురుగు సీతాకోకచిలుకలా మారిద్దన్నమాట. మారిన సీతాకోకచిలుకల కథలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇందులో గూడా అలాంటిదోటుంటదండి. మొన్న ప్రెస్ మీట్‌లో మీరు మాట్లాడుతూ నాకు కమర్షియల్ హిట్ లేదు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ హిట్ లేదు. కమర్షియల్ హిట్ కావాలి. ప్రొడ్యూసర్‌కి కూడా నాకు డబ్బులు రావాలని మాట చెప్పారు. మీలో ఉన్న ఒక భావ భావకుడికి, ఒక క్రియేటర్‌కి అదెప్పుడైనా ఒక అడ్డుగోడలా కనిపిస్తుంది కమర్షియల్ మీటర్ అనేది. అంటే ఇప్పుడు ఫార్చునేట్‌లీ నా సినిమాలకి, బడ్జెట్‌లకి ఇప్పుడు నేను చాలా పెద్ద సినిమాలు తీశాను. బేసికల్‌గా చిన్న సినిమాలు బడ్జెట్ పరంగా తీశానండి. నాకెప్పుడు ఆ అడ్డు లేదండి. బట్ ఎంత ఊతం వస్తే డబ్బు దశకం అంటారండి. ఎంత ఊతం వస్తే అంత ఉంటది. అండ్ ప్రతిసారి కొలమానం అయిద్దండి. ఏది ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అయితే, ఎక్కువ మంది నేను తీసిన సినిమా సర్వవ్యాప్తంగా అందరూ చూడాలని కోరుకుంటాం. దానివల్ల మనీ వస్తుంది. ఇంకా పెద్ద సినిమాలు తీయడానికి ఉత్సాహం ఉంటదండి. బట్ ఈ సినిమా ఏంటంటే, ఇప్పుడు మనం ఒక చేంజ్ ఆఫ్ టైమ్స్ అంటామండి. కొన్నిసార్లు చాలామంది నేను ఎహెడ్ ఆఫ్ టైమ్ తీశాను అది పక్కన. అవన్నీ పక్కన పెడదామండి. బట్ చేంజ్ ఆఫ్ టైమ్‌లో ఇప్పుడేమైందంటే, మొదటి రోజు ఆహ్, మార్నింగ్ డే కలెక్షన్స్ కోసం మార్నింగ్ డే సక్సెస్ అనేది మార్నింగ్ షోలో వచ్చేసేయాల్సింది. ఒకప్పుడు అలా లేదు. చిన్నగా రావటానికి నైట్ షో దాకా వెయిట్. 'గమ్యమే' దానికి నిదర్శనం. పొద్దున 15% 18%తో ఓపెన్ అయిందన్నమాట. ఈ సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికే టికెట్స్ దొరకలేదు. ఫుల్ అయిపోయింది బేసికల్‌గా. దానికి ఆ బ్రీతింగ్ ఉంది. బట్ ఇప్పుడు నా భయం ఇప్పుడు పెట్టంగానే ఓకే. దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్ కైండ్ ఆఫ్ థింగ్. అది పక్కన ఫేట్ డిసైడ్ అయిపోతుంది. సో, ఒక ఒక సక్సెస్ అనేది ఉంటే, ఒక డబ్బులు ఆహ్, ఆహ్, డబ్బులుగా కమర్షియల్ హిట్‌గా ఉంటే గనక, ఆ శక్తి అనేది ఇంకా ఆ క్రియేటివిటీకి ఎల్లలు పెరుగుతాయండి. మీ ఫిల్మోగ్రఫీలో బెస్ట్ వర్క్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 'ఎన్టీఆర్' మూవీ అండి. హ్మ్. ఇట్స్ ఎ వెరీ టఫ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ యాక్చువల్లీ. అండ్ మోర్ దాన్ దట్ బాలకృష్ణ గారి పెర్ఫార్మన్స్ అండి. ఇప్పుడు 'మహానాయకుడు' నేను అనుకోకుండా కొన్ని రోజుల క్రితం మళ్ళీ సినిమా చూడటం జరిగిందనమాట. సో, 'ఎన్టీఆర్' సినిమా చాలా గొప్ప సినిమా. దెన్ ఆఫ్‌కోర్స్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ రియల్లీ ఐయామ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నౌ 'ఘాటి' సినిమా అండి. ఎందుకంటే ఒక రూటెడ్ రియల్ అయిన ఎమోషన్స్ అండి. ఇది ఈ కథ చెప్పాలని చెప్తే అన్నీ కుదిరిన కథండి. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. వెంటనే బాలకృష్ణ గారితో 'త్రిబుల్ నైన్' ఏమైనా చేయబోతున్నారా?
ఒక బాలకృష్ణ గారితో సినిమా అంటే అది బాలకృష్ణ గారు మాత్రమే అనౌన్స్ చేయాలి. అండ్ ఎనీథింగ్ అది బాలయ్య బాబు గారే చెప్తారండి. వెంటనే అదే ఉంటది సార్ బాలకృష్ణ ఈ గారు. ఓన్లీ బాలయ్య బాబు గారికి నా ఆన్సర్ దిస్ థింగ్. హ్మ్. అది. ఫైనల్‌గా 'ఘాటి' కోసం సెప్టెంబర్ 5న ఆడియన్స్ వస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? 'ఘాటి' అనేది ఒక అనుష్క గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్ అండి. మీరెప్పుడూ చూడని ఒక కొత్త ప్రపంచంలో చూస్తారండి. ఒక అడ్రినలిన్ రష్ ఉన్న యాక్షన్ ఫిల్మ్. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఫిల్మ్స్ విత్ అమేజింగ్ పెర్ఫార్మన్సెస్. నాట్ ఓన్లీ అనుష్క గారండి. మన విక్రమ్ ప్రభు గారిది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటది. ఇయన్నీ గూడా నేను సెప్టెంబర్ 5 ఖచ్చితంగా వినబోతున్న వార్తలండి. చైతన్యరావు గారిది, జగపతి బాబు గారిది, రవీంద్ర విజయ్ గారిది. ఒక స్టార్ వరల్డ్ ఎంత అద్భుతంగా ఉంటదో ఆ పెర్ఫార్మన్సెస్. ఆ క్యారెక్టర్స్ అన్నీ కుదిరేసరికి ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి ఈ ప్రపంచాన్ని సృష్టించడం జరిగిందండి. సో, వీటన్నిటితో పాటు ఒక డీప్ హ్యూమన్ ఎమోషన్స్ అవన్నీ ఉన్న ఒక అందమైన కథ, చాలా గొప్ప క్యారెక్టర్స్, ఆ యాక్షన్ జానరాలో ఎక్కడ మీ సెల్ ఫోన్ బయటికి తీయటానికి వీలు లేనంత ఆహ్, ఆహ్, టైట్‌గా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రాబోతుందండి ఈ సినిమా. రాజారెడ్డి గారు ఎప్పుడు చెప్పినా ఇదొక 'సలార్', ఇదొక 'పుష్ప' అంటున్నారు. అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఫ్యాన్స్ వస్తే ఏంటి పరిస్థితి? ఎంత ఎక్స్‌పెక్టేషన్ ఇస్తారండి. చాలా గర్వంగా ఉన్నాం ఈ సినిమా తీసినందుకు. దేర్ ఈజ్ ఒక ఆడియన్స్‌కి, దర్శకులకి ఫిల్మ్ మేకర్స్‌కి ఒక అన్‌రిటెన్ అగ్రీమెంట్ ఉంటదనమాట. మీరు ఆ డబ్బులు, ఆ సమయం ఇవ్వండి, రంజింపజేస్తామని. ఖచ్చితంగా అన్నమాట. పక్కా పైసా వసూలు. మీ సమయానికి, మీ మీరిచ్చే ఆ టికెట్ డబ్బులకి అన్నమాట. ఇది తప్పకుండా పైసా వసూలు అని చెప్తానండి. నా నమ్మకం ఏంటంటే 'కృష్ణ' నుంచి ఏ సినిమా వచ్చినా, ఎప్పుడొచ్చినా అది గొప్పగానే ఉంటుంది. అంతకు 10 రెట్లు ఘాటి ఉండబోతుందని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ అన్వర్ గారు.